హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు నిర్మలా సీతారామన్ గారు అయితే శుభవార్త చెప్పారండి. సో మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగులకు మరియు పన్ను చెల్లింపుదారులకు అయితే భారీ శుభవార్త. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ పేద మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుందండి ఎన్డీఏ ప్రభుత్వం. మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈసారి బడ్జెట్లో అన్ని వర్గాల వారికి మేలు కలిగేలా కీలక నిర్ణయాలు ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్కు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీతం పొందుతున్న మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కల్పిస్తారని ప్రచారం జరుగుతోందండి. ఇక కేంద్ర స్టాండర్డ్ డిడక్షన్ను 70,000కు పెంచుతున్నట్లు తెలుస్తుంది. రోజుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ఏది చూసుకున్నా కూడా తడిసి మోపెడవుతోంది. జీతం పొందే మధ్యతరగతి ఉద్యోగులకు ఇది మరింత భారంగా మారుతోంది. ఈ క్రమంలోనే పన్ను మినహాయింపులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోందండి. స్టాండర్డ్ డిడక్షన్ అనేది జీతం పొందే వ్యక్తులకు అందుబాటులో ఉండే ప్లాంట్ డిడక్షన్. ఈ మినహాయింపు క్లెయిమ్ను చేసుకోవడానికి ఉద్యోగులు ఎటువంటి రుజువు లేదా పత్రాలను కూడా యజమాని లేదా ఐటీ విభాగానికి సమర్పించవలసిన అవసరం లేదు. 2018లో జీతం పొందే వ్యక్తులకు సంవత్సరానికి స్టాండర్డ్ డిడక్షన్ అనేది 40,000గా ఉండేది. 2019 మధ్యంతర బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 50,000కి పెంచబడింది. 2023 బడ్జెట్ సమయంలో కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ని 50,000గా ఉంచింది కేంద్రం. దీంతో ట్యాక్స్ పేయర్లు ఎలాంటి ఆధారాలు సమర్పించకపోయినా 50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుతం కొత్త పన్ను విధానం ప్రకారం 7 లక్షల వరకు ఆదాయం వచ్చేవారు ఎలాంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపుతో 7,70,000 వరకు కూడా పన్ను ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచితే లక్షలాది మంది ఉద్యోగులకు లాభం చేకూరనుందండి. సో మరి కేంద్రం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ఎంత మేర పెంచుతుందో తెలియాలి అంటే బడ్జెట్ వరకు వెయిట్ చేయాల్సి ఉంది. సో కాబట్టి ఈ వచ్చే బడ్జెట్లో సామాన్యులకి, ముఖ్యంగా మధ్యతరగతి వారికి అయితే మరింత లబ్ధి చేకూరే విధంగా తీసుకున్నట్టు ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్.